ప్రత్యేకించి కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత నాయకత్వాన్ని అవమానించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నుంచి అయినా చూడండి, నేను చెబితేనే భారత్ ఆపేసింది, నేను బెదిరించాను, నేను చెప్పాను, నేను ఇన్వాల్వ్ అయితేనే ఆపేశారు అని చెప్పి పదే పదే వ్యాఖ్యలు చేసి భారత్ని ఇన్సల్ట్ చేశారు. అండ్ మన టారిఫ్లు విధించే విషయంలోనైనా బరితెగించి మాట్లాడడం, ఎటకారంగా మాట్లాడడం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అమెరికా నాయకత్వం మన భారత్ మీద ఇటువంటి సెటైరికల్గా బరితెగించి మాట్లాడిన సందర్భాలు అస్సలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకో ఈయన రెండోసారి అయిన తర్వాత చాలా బరితెగిస్తూ ఉన్నారు, చాలా ఇన్సల్టింగ్గా. అరే మొన్నటికి మన ఇరాన్తో యుద్ధం అప్పుడు కూడా చూడండి, మన ప్రధానిని ఇజ్రాయెల్ రమ్మన్నారు, వెళ్ళారు. మన ప్రధాని తిరిగి ఇండియాలో అట్లా అడుగు పెట్టారో లేదో, ఇజ్రాయెల్ అమెరికా మూకుమ్మడిగా వెళ్ళి ఆ ఇరాన్ మీద పాశవిక యుద్ధాన్ని మొదలెట్టి ఆ దేశ అధినేతను చంపేశారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మన ప్రధాని వెళ్ళారు, చేసి తిరిగి రాకముందే అంటే ఏంటి? మనకు చెప్పారా? మన ప్రధానికి చెప్పారా? చెప్పి చేశారా? అంటే ఈయన దానికి ఆమోదం ఉందా? అంటే ఆయన దీనికి ఓకే చెప్పారా? ఈయన అభిప్రాయం ఏం చెప్పారు? ఇది ఏం అర్థం బయటకు రావు. కానీ మన ప్రధాని వెళ్ళి తిరిగి రాకముందే దాడి చేస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కనీసం వారం 10 రోజులను ఆగిన తర్వాత అన్నా అది కదా మనకి ఇవ్వాల్సిన రెస్పెక్టు. ఒకటని కాదు, ఇప్పుడు ఏడో చూడండి, భారత్ బంగాళాఖాతంలో మన విశాఖలోనే నేవీ డ్రిల్ నిర్వహించి కదా, మన దేశం నిర్వహించింది కదా విశాఖలో నేవీ డ్రిల్. చాలా దేశాలకు ఆహ్వానించారు కదా, మనం ఇరాన్ కూడా ఆహ్వానించాం కదా. మన ఆహ్వానాన్ని మన్నించి ఇరాన్ నుంచి 135 మందితోటి సైనికులతోగా నౌక వచ్చింది కదా, ఈ డ్రిల్లో పాల్గొనింది కదా, తిరిగి వెళ్తూ ఉంది కదా. అది ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఏం సంబంధం లేదు కదా. మరి దాన్ని తీసుకెళ్ళి శ్రీలంక దగ్గర అంతర్జాతీయ జలాల్లో దాన్ని ముంచేశారు. దాన్ని 135 మంది నావికులతో పూర్తిగా అమెరికా దాన్ని ముంచేసింది. అది యుద్ధంతో సంబంధం లేదు, భారత్ ఆహ్వానం మీద వచ్చింది, అది తిరిగి వెళ్తూ ఉంది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు అంటే తిరిగి వెళ్ళేంతవరకు మనం కనుక్కుంటాం కదా, వెళ్ళారా, జాగ్రత్తగా వెళ్ళండి అని చెబుతాం. అది మన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయంలోనే అది ఉంది కూడా. మరి మన దగ్గర నేవీ డ్రిల్ కోసం వచ్చారు, దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అట్లా విశాఖను తిరిగి కొంచెం ముందుకు అట్లా వెళ్ళగానే ముంచేశారండి బాబోయ్. ఏమంటే లక్కీగా మన భారత జలాల్లో జరగలే, ఏదైతే ఇంకా దారుణమైన అవమానం ఉండేది. శ్రీలంక దగ్గర జరిగింది. చివరికి ఆ సమాచారం అందగానే శ్రీలంక నేవీ హఠాహుటిన పోయారు, 30 మందిని కాపాడారు, 105 మంది ఏమో జల సమాధి అయిపోయారు. ఆ యుద్ధానికి సంబంధమే లేని వాళ్ళు. ఇక్కడ మనం ఆహ్వానించాము, అతిథులుగా వచ్చారు, తిరిగిపోతున్నారు, అమెరికా మధ్యలో ముంచేసింది. ఏంటి ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు అమెరికాకి ఇంత బరితెగింపెందుకు? అరే ఒక సార్వభౌమత్వ దేశం మీద దాడి జరిగితే, దారుణంగా దేశాధినేతను చంపేస్తే దాన్ని మన నాయకత్వం ఖండించలేకపోయింది. మన ఆతిథ్యం మీద వచ్చి తిరిగి వెళ్తూ ఉంటే, ఈ విధంగా ముంచేస్తే, అంతమంది నాయకులను చంపేస్తే దాని మీద కూడా మనం స్పందించలేకపోతూ ఉన్నాం. బహుశా ఈ బలహీన లీడర్షిప్ అని ఏమైనా అమెరికా భావిస్తూ ఉందేమో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎంత బరితెగించి అమెరికా ప్రవర్తిస్తూ ఉంది ప్రతి అంశంలోనూ కూడా. మనం ఎందుకు అంత బేలగా ఉండాలి? మన విశ్వసనీయత ఏం కావాలి అంతర్జాతీయంగా? మన విదేశీ విధానం ఏం కావాలి? రష్యాతో చమురు కొనద్దన్నాం, కొనలేదు అని చెప్పి మనకంటే ముందు అమెరికా అధ్యక్షుడే ప్రకటిస్తాడు. తర్వాత ఆయన ప్రకటించడం కాబట్టి మనం కొనుక్కొని ఉండాలి. భారత నాయకత్వం కదా నిర్ణయాలు తీసుకోవాలి. అసలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీళ్ళ కథ ఏంటి? ఏం ప్రపంచంలో అందరినీ బెదిరించుకుంటూ పోతే లొంగుతూ పోవాలా ఏంటి? మరీ దారుణం. ఈ కొన్ని రోజులు జరిగిన పరిణామాలే చూడండి, పదే పదే అవమానిస్తూ ఉంది అమెరికా.